పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీగా నిలబెడితే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినారో మీ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకును తిక్కబాగన్నాడు, వాడికి మాట రాని నోట్లో వాడిని ముఖ్యమంత్రి చేయాలంటున్నాడు. నేను లా వరకు చదువుకున్న వ్యక్తిని, ఎస్ఐగా ఉద్యోగం చేసి చట్టాలన్నీ తెలిసిన మనిషిని. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంటులోకి పంపిస్తా అంటే నా తల్లిదండ్రులు బీదవాళ్ళు, నా తల్లిదండ్రులు నా కొడుకును పార్లమెంటులో పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎంతో సంతోషపడ్డారు. తిక్కముండా కొడుకును వారి కొడుకును ముఖ్యమంత్రిని చేస్తా అంటే నేను అన్ని తెలిసిన వాడిని పార్లమెంటు మెంబర్ అయ్యేది తప్ప. చంద్రబాబు నాయుడు ఒక తండ్రిగా ఆ పిల్లవాడిని ముఖ్యమంత్రి చేయాలా అనే దురుద్దేశం, దుష్ట ఆలోచన ఏ రకంగా ఉందో, నా తల్లిదండ్రులు నా కొడుకు కూడా పార్లమెంట్ మెంబర్ అయితే చూసుకోవాలా అని నా పేద తల్లిదండ్రులు కోరితే ఆ తల్లిదండ్రుల ఆశలపైన నీరు చల్లడానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడిని మీరందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలలో నాయకత్వ లోపం ఉన్నది. మిమ్మల్ని లీడర్లుగా తయారు చేసి పార్లమెంటు పంపిస్తా అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏ ఒక్క వ్యక్తులు కూడా పేదవారిని పార్లమెంటు మెంబర్లుగా కానివ్వకూడదని కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని చిత్తుగా ఓడించి పేదలకు చేరువైన మన బడుగు బలహీన వర్గాలను దగ్గర తీసుకున్న సోపుదుర్తి కుటుంబంలో ప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మనమందరం కూడా సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా పంపాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాను. మన మాధవన్న చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా ఒక డైనమిక్ ఆఫీసర్గా ఈ జిల్లాలో పేరుగాంచినాడు. కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ చదువుకున్న యువకుడు. ఇతను బీసీ ఎస్సీలకు అండగా నిలబడతాడు, గట్టిగా నాయకత్వం వహించి వాళ్లకు న్యాయం చేస్తాడని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు ఎంపీ టికెట్ ఇస్తే ఈయన నామినేషన్ను అడ్డుకోవాలని, ఈయన రిజిగ్నేషన్ను అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, స్థానిక మంత్రి పరిటాల సునీత గారు వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేసినారు. చివరి నిమిషం వరకు కూడా ఈయన ప్రచారం జరగకోకుండా ఇబ్బంది పెట్టారు. మీరంతా గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఎస్సీలకు ప్రాముఖ్యతనివ్వాలా, వాళ్ళను ముందుకు తీసుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళు ఎదగకుండా ప్రయత్నం చేసిన స్థానిక మంత్రి, ముఖ్యమంత్రుల వాళ్ళ దుష్ట పరిణామం కూడా ఆలోచన చేయండి. బీసీ ఎస్సీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మన జిల్లాలో బీసీ ఎస్సీల సమస్యలను మనం పరిష్కరించుకోవాలంటే ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మనము ఎంపీగా గెలిపించుకోవాలా. మన గోరంట్ల మాధవ్ గారికి నాకు ఎన్ని ఓట్లు వేస్తే నాకు ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు వేస్తారు అంతకంటే ఒక 10 ఓట్లు ఎక్కువ వేసి ఆయనను గెలిపించాలని, ఓట్లు వేసి గెలిపించాలని సెలవు తీసుకుంటా ఉన్నా. ఇక ముందు గ్రామాలకు వెళ్ళడం ఉంది. మీరంతా దయచేసి మాకు సెలవు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.